బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలి అంటూ గ్రామస్తులు చేపట్టిన ఉద్యమం ఉధృతమైంది. తమ డిమాండ్ను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు గ్రామస్తులు నిరసనల పర్వానికి తెరలేపారు. 10 రోజులుగా ధర్నాలు, రాస్తారోకలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. గ్రామస్తుల డిమాండ్కు ప్రతిపక్షాలు, విపక్షాలు మద్దతు లభించడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుంది. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలన్న ప్రధాన డిమాండ్తో నారాయణపూర్ వాసులు ఉద్యమిస్తున్నారు. వారి ఆందోళనలు ఊపందుకున్నాయి. తాజాగా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. రోడ్డుపై బటాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామస్తులు సిపిఎం నేతలను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ కారణంగా గ్రామానికి చెందిన సహీనా కాలు విరిగింది. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు ఎమ్మెల్యే ప్రజా కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులను అరెస్టు చేసి పోలీసులు పిఎస్కు తరలించారు. నారాయణపూర్ను పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించి తమకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. న్యాయం చేసే వరకు తాము ఆందోళనలు విరమించబోమని హెచ్చరించారు. ఇక నారాయణపూర్ గ్రామం చెరువును ఆనుకొని ఉంది. గతంలో వాన నీటి వరదలతో చెరువు నిండేది. ఇప్పుడు ఎల్లంపల్లి జలాశయం నుంచి నేరుగా నింపుతున్నారు. ఇక యాసంగిలోని నీళ్లు నింపడంతో ఎప్పుడు నిండు కుండలా ఉంటుంది. అదే గ్రామానికి శాపంగా మారింది. ఎక్కడ కాస్త లోతుగా తవ్వినా ఊట నీరే. వానాకాలం వచ్చిందంటే చిత్తడే. ఇక చెరువు నిండిందంటే చాలు నారాయణపూర్, ఇస్తారుపల్లి, చెర్లపల్లి, ఎన్ మంగపేట గ్రామాలను ముంపు భయపెడుతుంది. అలాంటి చెరువును విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానికులకు శాపంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇల్లు కాదు, ఏకంగా గ్రామాన్నే ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ తెరపైకొచ్చింది. నారాయణపూర్ చెరువును జలాశయ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసింది. జలాశయంగా అభివృద్ధి చేస్తే చెరువు కట్ట కింద కొన్ని ఇళ్లు ముంపుకు గురవుతాయని నిర్ధారించింది. వారికి 23 కోట్ల పరిహారం మంజూరు చేసింది. ముంపు కింద కొన్ని ఇళ్లకే పరిహారం అందింది. ఇక చెరువు నిండితేనే ఊరంతా నీట వస్తుందని, జలాశయం మార్చితే పాత ఇళ్లు కూలిపోతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాసాలలో ఉండే పరిస్థితి ఉండదని వారు వాపోయారు. ఎన్నికలకు ముందు నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కొన్ని ఇళ్లకు మాత్రమే పరిహారం మంజూరు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఇల్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితిలో ఉన్నామని, తమ న్యాయమైన డిమాండ్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.